తన మామ లాబాను ఇంటికి క్షేమంగా చేరాడు. అతను లాబాను మందలను కాస్తూ చాలా సంవత్సరాలు పనిచేశాడు. యాకోబు లాబాను కుమార్తెలైన లేయా, రాహేలును పెళ్లి చేసుకున్నాడు. యాకోబును చాలా మంది పిల్లలు కలిగారు. చాలా ధనవంతుడయ్యాడు. కొంతకాలం గడిచిన తర్వాత యాకోబు తిరిగి తన సొంత ఊరు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో తనకు చెందిన పశు సంపదతో ప్రయాణం సాగించాడు. కానీ యాకోబు తాను మోసం చేసిన తన అన్న ఏసావును కలవడానికి భయపడ్డాడు. పనివారితో మందలను ముందే పంపాడు. తన అన్నకు బహుమానంగా 500 పశువుల్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఈ పెద్ద బహుమానం వల్ల ఏసావు తనను క్షమిస్తాడని అనుకున్నాడు. యాకోబు తన కుటుంబాన్ని మందల్ని నది అవతలకి దాటించి పంపాడు. తనొక్కడే వెనక ఉండిపోయాడు. ఆ రాత్రి ఒక మనిషి యాకోబుతో సూర్యోదయం దాకా కలబడుతూ ఉన్నాడు. ఆ మనిషి తాను గెలవలేకపోతున్నానని గ్రహించి యాకోబుతో తొడ మీద కొట్టి గాయం చేశాడు. యాకోబును తొడ మీద కొట్టి గాయం చేశాడు. కుంటికీలు నొప్పి చేసింది. అప్పుడు యాకోబు, నీవు నన్ను దీవిస్తేనే గాని నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. అందుకైన నీ పేరేమిటి అని అడిగాడు. యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన యాకోబుతో, ఇక నుంచి నీవు యాకోబు కాదు, నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు గనుక నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. అప్పుడు యాకోబు, మరి నీ పేరేంటి అని అడిగాడు. అందుకైన నా పేరు నీకెందుకు అని ఆ తర్వాత యాకోబు అప్పుడు యాకోబు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను, అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్నాడు. తర్వాత స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అంటే దేవుని ముఖాముఖిగా చూశాను, అయినా ఇంకా బ్రతికే ఉన్నాను అని అర్థం. తర్వాత పెనుయేలు అనే స్థలం నుంచి వెళుతూ ఉండగా పొద్దు పొడిచింది. యాకోబుకు కుంటికోలు నొప్పి వల్ల కుంటుతూ నడుస్తున్నాడు. అదే రోజు అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు. ఏసావు పరుగెత్తుకుని వచ్చి ప్రేమతో యాకోబును కౌగిలించుకున్నాడు. అందువల్ల యాకోబు అన్నంటే అప్పటికి దాకా ఉన్న భయం కాస్త పోయింది. అంతేకాక ఏసావుకు యాకోబు మీద ప్రేమ పొర్లుకు వచ్చి తన తమ్ముళ్ళు ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ ఆనంద బాష్పాలు కార్చారు. కొంతసేపు మనసు తీరా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏసావు తిరిగి ఏదోముకు వెళ్లి పోయాడు. యాకోబు అతనితో ఉన్న వారంతా నిదానంగా బయలుదేరారు. కనాను దేశంలో షేకెము అనే పట్టణానికి క్షేమంగా చేరారు. యాకోబు తిరిగి తన స్వదేశానికి వచ్చాడు. ఇది యాకోబుకు ప్రియమైన కుమారుడు ఏసేపు కథ. ఏసేపుకు 2 కలలు వచ్చాయి. వాటిని అన్నలకు చెప్పాడు. కలల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని ఆ రోజుల్లో ప్రజలు నమ్మేవారు. ఏసేపుకు తనకు వచ్చిన కలలో వివరిస్తూ నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. యాకోబు తన తండ్రి నివసించిన కనానులోనే ఉండి పోయాడు. ఇది యాకోబు కుటుంబం కథ. ఏసేపుకు 17 సంవత్సరాలు తన అన్నలతో కలిసి గొర్రెలు, మేకలు కాసేవాడు. అంతేకాక తన అన్నలు చేసే చెడ్డ పనుల గురించి వారి నాన్నకు సమాచారం ఇచ్చేవాడు. యాకోబుకు వృద్ధాప్యంలో ఏసేపు పుట్టాడు. అందుకు
యాకోబు మిగిలిన కుమారులందరినీ కంటే యోసేపును ఎక్కువగా ప్రేమించేవాడు. తన ప్రేమకు గుర్తుగా యోసేపుకు కూడా వదులైన రంగుల చొక్కా కూడా కుట్టించాడు. మిగతా అందరికంటే నాన్న యోసేపును ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. మిగిలిన కుమారులందరూ యోసేపు మీద ద్వేషం పెంచుకొని అనాగరికంగా ప్రవర్తించేవారు. ఒక్కసారి యోసేపుకు ఒక కల వచ్చింది. తన అన్నలకు దాన్ని గురించి చెప్పాడు. ఆ కల విన్న తరువాత వారికి యోసేపు మీద ఇంకా ద్వేషం పెరిగింది. యోసేపు వారితో తనకు వచ్చిన కల చెబుతూ, వినండి, గోధుమ పంట కోస్తున్న మనం పొలంలో ఉన్నాం. మనమంతా ఆ పన్నలు మోపులు కడుతున్నప్పుడు ఆ మోపు లేచి విటారుగా నిలబడింది. దాన్ని చుట్టూ చేరి దానికి వంగి నమస్కారం చేశారు అన్నాడు. అందుకు అన్నలు కోపంతో, నువ్వు రాజువై మమ్మల్ని పరిపాలిస్తావని పగటి కలలు కంటున్నావా అంటూ ఎగతాళి చేశారు. అయినా యోసేపు తనకు వచ్చిన కలలను చెబుతూ ఉంటే అన్నలకు అతని మీద ఇంకా ద్వేషం పెరిగిపోయింది. ఆ తర్వాత యోసేపుకు 2 కల వచ్చింది. మళ్ళీ తన అన్నలతో ఉత్సాహంగా, అన్నలు, నాకు ఇంకొక కల వచ్చింది. అదేమిటంటే, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేశాయి అంటూ చెప్పాడు. యోసేపు ఈ కలలను నాన్నకి చెప్పాడు. అప్పుడు నాన్న అతనితో, అదేం కల? మీ అమ్మ, నేను, నీ అన్నలు నీ దగ్గరికి వచ్చి నీకు సాష్టాంగ పడతామా అని చీవాట్లు పెట్టాడు. యోసేపు అన్నలు రెండో కల గురించి విని అతని మీద మరి ఎక్కువ అసూయ పెంచుకున్నారు. వారి నాన్న మాత్రం ఆ కల భావం ఏమై ఉంటుందో అని దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. యోసేపు అన్నలంతా తమ మందల్ని కాయడానికి షేకెం ప్రాంతానికి వెళ్ళారు. యాకోబు యోసేపుతో, నువ్వు షేకెంకు వెళ్ళి నీ అన్నలు ఎలా ఉన్నారో, మందలు ఎలా ఉన్నారో చూసి వచ్చి ఆ సంగతులన్నీ నాతో చెప్పుకున్నాడు. అలాగే నేను వెళ్తాను అని యోసేపు అన్నాడు. యోసేపును నాన్న హెబ్రోను లోయదాకా సాగనంపాడు. యోసేపు షేకెం చేరి అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు ఒక మనిషి యోసేపు దగ్గరికి వచ్చి, నీవు దేని కోసం చూస్తున్నావు అని అడిగాడు. అందుకు యోసేపు, మా అన్నలు ఇక్కడ మందలను కాస్తుండాలి, వారి కోసం చూస్తున్నాను. వారు ఎక్కడ ఉన్నారో కాస్త చెబుతావా అన్నాడు. అందుకు ఆ మనిషి, వారు అప్పుడే వెళ్లిపోయారు. వారి మాటలను బట్టి దోతాను అనే ఊరికి వెళ్తున్నట్లు తెలిసింది. ఆ మాట విని యోసేపు తన అన్నలను వెతుక్కుంటూ వెళ్లి దోతాను దగ్గర వారిని కలుసుకున్నాడు. వారు యోసేపును దూరం నుంచి చూసి ఎలాగైనా సరే చంపేయాలనుకున్నారు. యోసేపు వారి దగ్గర రావటం చూసి, అదుగో కలలకనేవాడు వస్తున్నాడు, వాణ్ణి చంపి ఎండిన బావిలో పడవేద్దాం, వాణ్ణి అడవి జంతువులు చంపేద్దామని అడవి జంతువులు చంపేసాయని నాన్నకు మన వారందరికీ చెబుదాం. అప్పుడు వాడు కన్న కలలు ఏమవుతాయో చూద్దాం అని వారంతా కూడబలుకున్నారు. అయితే యోసేపు పెద్ద అన్న రూబేను మాత్రం ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు. ఎలాగైనా యోసేపును రక్షించాలనుకున్నాడు. మనం యోసేపును చంపొద్దు, వాడిని ఏ హాని చెయ్యొద్దు. అయితే ఒక పని చేద్దాం, వాడిని ఇక్కడ ఉన్న నీళ్లు లేని బావిలో పడవేద్దాం అని అన్నాడు. యోసేపును చంపకుండా కాపాడి తిరిగి వారి నాన్న దగ్గరికి పంపాలని రూబేను అలా అన్నాడు. యోసేపు దగ్గరికి రాగానే వారు అతను తొడుక్కున్న రంగురంగుల చొక్కాను లాగి చింపివేశారు. ఆ తరువాత యోసేపును ఎండిన బావిలో పడవేశారు.